ఇటు రష్యా, చైనా, అలాగే నార్త్ కొరియా ఎలాంటి డిఫెన్స్ పరంగా ఎలాంటి సపోర్ట్ ఇరాన్కి చేయబోతున్నాయి? ఆర్మ్స్ ఏమైనా ఇవ్వబోతున్నారా? ఫైటర్ జెట్స్ని పంపించబోతున్నారా? ఆల్రెడీ చైనాకి సంబంధించిన ఒక ఇంటెలిజెన్స్కి సంబంధించిన ఒక నావీ షిప్ ప్రస్తుతానికి ఒమాన్లోనే తిరుగుతుంది. ఇటు నిన్న యుఎస్ఎస్ అబ్రహం లింకన్ అమెరికాకి సంబంధించిన వార్షిప్ పైన దాడిలో ఇటు చైనాకి సంబంధించిన షిప్ కీలకమైన ఇన్ఫర్మేషన్ని ఇరాన్కి ఇచ్చినట్టు ఇటు ప్రస్తుతానికి వార్తలు వస్తున్నాయి. మరి చైనా ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా ఇటు ఇరాన్కి సపోర్ట్ చేస్తుందా అన్న దానిపై కొంత అనుమానాలు అయితే వ్యక్తపరుస్తున్నారు. దీనికి సంబంధించి మరింత అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తా. దీనికి సంబంధించి ఒక్కసారి మీరేమనుకుంటున్నారు? మూడో ప్రపంచ యుద్ధం మొదలైంది అనుకుంటున్నారా? ఇటు ప్రపంచ దేశాలు, ఇటు బ్రిటన్, ఇటు అమెరికాకి, అలాగే ఇటు ఇజ్రాయెల్కి సపోర్ట్ చేయడానికి ఇటు బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ వచ్చాయి. మరో పక్కన ఇరాన్కి సపోర్ట్ చేయడానికి ఇటు రష్యా, చైనా, అలాగే నార్త్ కొరియా. సో యుద్ధంలో ఎవరు గెలవబోతున్నారు? మూడో ప్రపంచ యుద్ధం మొదలైంది అనుకుంటున్నారా? ఇటు యుద్ధంలో భారత్ ఎవరికి సపోర్ట్ చేస్తుందని మీరు భావిస్తున్నారు? దీనికి సంబంధించి మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. The United States has requested permission to use British bases for that specific and limited defensive purpose. We have taken the decision to accept this request to prevent Iran firing missiles across the region, killing innocent civilians, putting British lives at risk, and hitting countries that have not been involved. The basis of our decision is the collective self-defense of long-standing friends and allies and protecting British lives. That is in accordance with international law, and we are publishing a summary of our legal advice. We are not joining these strikes, but we will continue with our defensive actions in the region. The United States... תפסתי את זה, לא מאמין. תפסתי את זה. לא מאמין, תפסתי את הזה. זה מיירטים אבל. הנה. רמת לב אני מספיק לך, אתה מה העסק? מה, אתה לא יודע מה הולך פה, יעקב, אחי? אין בתים, אחי. מה, אתה לא יודע מה הולך פה, יעקב, אחי? Oh shit! Some motherfucking rocket! Oh my... Oh shit! Some motherfucking rocket! Oh my... Oh shit! జై గోవింద. అనంతరాజ్ ఆశ్రయ్ వారు తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి ఎదురుగా ఎంఎన్సి కంపెనీస్ మధ్యలో మెడికల్ కాలేజు మరియు ఇంటర్నేషనల్ స్కూల్స్ కు అతి చేరువలో అనంతరాజ్ ఆశ్రయ్ ప్రాజెక్ట్ ను కన్స్ట్రక్ట్ చేస్తున్నామండి. కేవలము 19 లక్షలకే మీకు 2 BHK హౌస్ ను అనంతరాజ్ ఆశ్రయ్ లో పొందవచ్చును. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు ఇరాన్, ఇజ్రాయెల్ అలాగే అమెరికా మధ్య ఆగని యుద్ధం మూడో ప్రపంచ యుద్ధానికి తెరుచుకుంటున్న దారులు అని చెప్పుకోవచ్చు. ఇటు యుద్ధ రంగంలోకి ప్రస్తుతానికి మరికొన్ని దేశాలు చేరుకున్నాయి. అమెరికాతో పాటు యుద్ధంలోకి ఇటు జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్ ఈ దేశాలన్నీ కూడా ఇప్పుడు మద్దతు పలుకుతున్నాయి. తమ ఆర్మీ బేసులను అమెరికా వాడుకోవచ్చంటూ ఇటు బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ఒక స్టేట్మెంట్ని పాస్ చేశారు. ఇరాన్ దాడులను ఖండించింది గల్ఫ్ దేశాలు కూడా. ఇటు బెహ్రెయిన్, జోర్దాన్, కువైట్, ఖతర్, సౌదీ అరేబియా అలాగే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇవన్నీ కూడా ఒక అత్యవసరమైన భేటీలో కూర్చోబోతున్నాయి. ఇటు యుద్ధంలోకి ఇజ్రాయెల్కు అండగా నిలబడతానంటూ ఇటు ఇరాన్కు మద్దతుగా ఇటు యెమెన్ దేశం అలాగే ఇరాన్కు రష్యా, చైనా, నార్త్ కొరియా అలాగే పాకిస్తాన్ ప్రస్తుతానికి సపోర్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద ఒకసారి బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ ఒక లెటర్ని కూడా రిలీజ్ చేశారు. ఒక్కసారి ఆ లెటర్లో ఏం మెన్షన్ చేసింది ఒక్కసారి వాటి డీటెయిల్స్ కూడా మీకు ఒక్కసారి చెప్పే ప్రయత్నం చేస్తా. ఒక్కసారి మనం చూస్తే కనుక ఇటు గల్ఫ్ దేశాల్లో ఇటు బ్రిటన్ ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని